మౌలిక సదుపాయాలైన రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని సిపిఎం కొండపల్లి పట్టణ కార్యదర్శి ఎం మహేష్ కొండపల్లి ఇలప్రోలు రోడ్డులో గల జగనన్న కాలనీలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ కొండపల్లి పట్టణ కార్యదర్శి మహేష్ సిపిఎం బృందంతో కలిసి స్థానిక ప్రజా సమస్యలపై సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కాలనీని ఈ రోజు ఉదయం సందర్శించడం జరిగింది. ఈ కాలనీలో వేల మంది నివసిస్తున్నారని, సరైన రోడ్లు లేక గుంతలు పడి బండ్లు, ఆటోలు, స్కూలు వ్యాన్లు రావడానికి కూడా కనీసం బియ్యం ఇచ్చే రేషన్ వ్యాన్ కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేదని, చాలా మంది మహిళలు, వృద్ధులు మంచినీళ్ల కోసం 1 కిలోమీటర్లు నడిచి కట్ట వరకు వచ్చి తీసుకురావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మున్సిపాలిటీ వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు కాలనీ వాసులకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కావున ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఇలప్రోలు రోడ్లో గల జగనన్న కాలనీకి మౌలిక సదుపాయాలు, రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాలనీలో చాలా ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని, అధికారులు వాటిని కౌన్సిల్ చేస్తామని, పేదలపైన అనేక రూపాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తక్షణమే అలాంటి పరిస్థితిని ఆపాలని సిపిఎం హెచ్చరించిందన్నారు. రోడ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసుల బాధలు ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్ కమిటీ సభ్యులు ఈ కొండలరావు, ఎస్కే భాష, సిపిఎం నాయకులు ఎన్ బాబ్జీ, శివ, కోటేశ్వరరావు, కాలనీ స్థానికులు బాలాజీ, దేవి, రమణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.